అంగన్వాడీల సమస్య మీద గత 6 రోజులుగా ఈ రోజుకి 7వ రోజు 7 రోజులుగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరవధిక సమ్మెలో ఉన్నాం మేము. ఈ రోజున ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలు తాళాలు పగలగొట్టండి, వివిధ రెవెన్యూ డిపార్ట్మెంట్తో, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్తో, అలాగే సచివాలయ సిబ్బందితో ఈ రోజున తాళాలు పగలగొట్టండి, సెంట్రల్ తీయండి అని చెప్పడం ఇది చాలా దుర్మార్గం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లా. అయ్యా, మీరు అధికారంలోకి వచ్చే ముందు మాకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు. ఈరోజు తెలంగాణలో 18,000 వేతనం ఇస్తామన్నారు. మీరన్న మాటే కదా తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తామని. ఆ తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇమ్మని అడుగుతున్నాము. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇమ్మని అడుగుతున్నాము. రిటైర్ అయిన నాటికి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసి ₹1 కూడా లేకుండా ఇళ్ళకి వెళ్తున్నాం. అలాంటిది ఇన్నాళ్ళు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి జీతంలో సగభాగంగా పెన్షన్ అడుగుతున్నాం. మేమేమి మీ మంత్రి వేతనాలలాగా, గౌరవ వేతనాలాగా లక్షలు అడగట్లేదు, మీ పదవులు అడగట్లేదు, మీ ఉద్యోగాలు అడగట్లేదు, మీ కుర్చీలు అడగట్లేదు. దయచేసి మా బాధలు అర్థం చేసుకొని ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయకుండా ఒక సమ్మె నోటీసు, చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇస్తే అదే ప్రభుత్వ ఉద్యోగులతో నువ్వు తాళాలు పగలగొట్టించడం అనేది ఎంత దుర్మార్గం. మీరు అసలు ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తున్నారా? మీకు అసలు చట్టాలు, హక్కుల గురించి తెలుసా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున విద్యావేత్తలందరూ, మేధావులందరూ మీరు రాష్ట్రానికి ఎంత ప్రమాదం అనేది, మీరు ఈ రకంగా చేయడం అనేది రాష్ట్రానికి ఎంత ప్రమాదం అనేది ఈ రోజున మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు దయచేసి అలాంటి పనులు మానుకొని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా మీ ప్రభుత్వాలు ఆలోచించాలని, తక్షణమే తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్న హామీని అమలు చేయాలని, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నాం.